దేవునికి స్తోత్రం. ప్రైజ్లార్డ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి 2023 సంవత్సరం ముగించుకొని ఇక 2024 సంవత్సరంలో ప్రవేశపెట్టి ఈ సంవత్సరం మొదటి దినమున ఆయన సన్నిధిలో మనం నిలిపినందుకు మనమందరం రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించిన తర్వాత రెండవ సంవత్సరం మొదటి నెల మొదటి దినమున వారు పాపము నుంచి ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన రెండవ సంవత్సరం మొదటి నెల మొదటి దినమున మందిరమును నిలబెట్టినట్లుగా నిర్గమకాండం 40:17 ఇప్పుడు మొదటి నెల మొదటి దినమున. ఇంకొక చోట మొదటి నెల మొదటి దినమున పాప పరిహారార్థమైన బలి వాళ్ళు చెల్లించాలని రాయబడు. ఇంకొక చోట ఖచ్చితంగా పురుషులైతే సంవత్సరానికి 3 సార్లు పాప పరిహారార్థ బలి చెల్లించాలని రాయబడు. సంవత్సరం మొదటి నెల మొదటి దినమున దేవుడు మందిరమును నిలబెట్టి ఆ మందిరములో ఉండినట్లుగా దిగి వచ్చినటువంటి దేవుడు దిగి వచ్చి వారి మధ్యలో ఉండి వారిని క్షేమకరమైన స్థితిలో నడిపించిన దేవుడు. పగలు మేఘస్తంభంగా వారితో ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా వారితో ఉన్నాడు. సో వారిని నడిపించడానికి దిగి వచ్చిన దినం ఏంటి అంటే సంవత్సరం మొదటి నెల మొదటి దినమున. సో ఈ 2024 సంవత్సరం 2024 సంవత్సరం మనల్ని నడిపించడానికి మన మందిరముగా చేరబడి మందిరములో మనం చేర్చబడి ఆయన సన్నిధి కాంతి ఈ సంవత్సరం అంతా ఉండాలని కోరుకుంటూ గత సంవత్సరంలో ఉన్నటువంటి బాధలు, ఇరుకులు, కన్నీళ్లు, దుఃఖము, వేదన, అవమానాలు, నిందలు వాటిని పోగొట్టుకొని ఈ సంవత్సరం అయినా సరే దేవుని కృప చేత ఒకవేళ ఈ సంవత్సరం మన ముందున్న రోజులు ఒక దుఃఖముతో ఉన్నవైనా, బాధతో ఉన్నవైనా, నిట్టూర్పులతో ఉన్నవైనా, వాటిని మన ఎదుట సిద్ధపరిచిన వాటన్నిటిలో నుండి తప్పిపోకుండా, పడిపోకుండా, ఆత్మీయతను దిగజార్చుకోకుండా వాక్యములో చెప్పబడినట్లుగా దేవుని చిత్త ప్రకారము బాధపడువారు తమ్మును తాము నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలు అప్పచెప్పుకోవాలి అనే మాటను ఆధారము చేసుకొని ఏ స్థితిలో కూడా ఎప్పుడూ కూడా పడిపోకుండా దేవునికి కాపుదలతో ఉండినట్లుగా దేవుడు ఈరోజు మన మధ్యకు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సంవత్సరం మొదటి నెల మొదటి దినం. చూడండి, ఆ రెఫరెన్స్ చూడండి. చూసిన తర్వాత మన వాక్య భాగంలోకి వెళ్దాం. నిర్గమకాండం 40వ అధ్యాయం 17వ వచనం చదువుతారా? రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడెను. ఒకవేళ రెఫరెన్స్ చెప్పలేదు కాబట్టి డౌట్తో, అనుమానంతో ఎవరైనా ఈరోజు సంవత్సరం మొదటి రోజు కాబట్టి కూడడానికి ఇలా చెప్పారు అనుకుంటారేమో అనే ఉద్దేశంతో రెఫరెన్స్ కూడా చెప్పారు. దేవునికి మందిరము నిలవబెట్టారు. సొలొమోను మందిరము నిలవబెట్టిన తర్వాత దేవుని సన్నిధిలో బలి అర్పిస్తాడు. బలి అర్పించిన తర్వాత మహోన్నతమైన తేజ మహిమతో మందిరము నిండుకొనెను రాయబడింది.
యాజకులు సైతం మందిరంలో ప్రవేశించలేని తేజ మహిమతో దేవుడు మందిరాన్ని నింపాడు. అలా మందిరాన్ని నింపి నేను పరిశుద్ధపరిచిన నా మందిరము అని అన్నాడు. సో మందిరము నిలవబెట్టడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు మనతో కూడా నివసించడానికి. ఆయన మనతో కూడా నివసించడానికి గల కారణం ఏంటంటే మనల్ని నడిపించడానికి. సో మనము కూడా వాక్యానుసారంగా మొదటి నెలలో మొదటి దినమున మందిరములో కూడుకొని ఆయన నడిపింపును కోరుకుంటున్న వారిగా మనం చేరి ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది అయితే రాత్రే 31 రాత్రే తెల్లవారుజాము వరకు ఉండి మళ్ళీ ఈరోజు ఆ ప్రేయర్ ఉండకుండా వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు ఉండినా సరే 5 గంటల వరకు చేసి మళ్ళీ 10 గంటలకు మందిరానికి వచ్చిన కొందరు ఉంటారు. సో మనం వాక్యానుసారంగా ఈ మొదటి అంటే సంవత్సరంలో మొదటి నెల మొదటి దినంన దేవుని సన్నిధిలో కూడుకున్నాము. అయితే ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్దాం. 65వ అధ్యాయం, కీర్తన గ్రంథం 65వ అధ్యాయం, 65వ అధ్యాయం 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటమును చాలు ధైర్యింపచేసి ఉన్నావు. ఒక సంవత్సరం అనేది దేవుని యొక్క దయా కిరీటం. రాత్రి మనం చెప్పుకున్నాం, లోకంలో కొలవడానికి వివిధ రకాలైనటువంటి స్థితిగతులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దూరాన్ని కొలవడానికి ఎలా కొలుస్తారు? దూరాన్ని కిలోమీటర్స్ లో కొలుస్తారు. ఎన్ని కిలోమీటర్? మార్కాపురం ఎన్ని కిలోమీటర్ అంటే 27 కిలోమీటర్. ఒకవేళ సాలిడ్ ఘన పదార్థాన్ని కొలవడానికి దేంట్లో కొలుస్తారు చెప్పండి? బియ్యం ఘన పద్ధతి ఎట్లా? కేజీలు కొలుస్తారు. ఒకవేళ ద్రవ పదార్థం అనుకోండి లీటర్స్ లో కొలుస్తారు. ప్రతిదానికి ఒక కొలత ఉంది. ప్రతిదానికి ఒక కొలత ఉంది. మీరు కానీ సైంటిస్టులు అడిగితే ప్రతిదానికి ఒక కొలత చెప్తారు. కాంతి సంవత్సరాలకు, వేగానికి, ధ్వనికి, ప్రతిదానికి కూడా ఒక కొలత ఉంది. ఆ విధంగానే దేవుని చేత నిర్మించబడిన మానవుని యొక్క ఆయుష్ ప్రమాణాన్ని కొలిచేదే సంవత్సరం. వాస్తవానికి సంవత్సరములు లేని జీవితాన్నే ఆదాముకు అవ్వకిచ్చారు. కానీ ఒక దినము కూడా దేవుని సన్నిధిలో బ్రతకలేక వాళ్ళు ఏం చేశారు? ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడ్డారు. కారణం ఏంటి? దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు. ఆదాము 1000 సంవత్సరాలు బ్రతకలేకపోయాడు. అంటే ఒక దినము ఆయన సన్నిధిలో ఉండలేకపోయాడు. సో సంవత్సరం అనేది దేవుని యొక్క దయా కిరీటము. అది మనుషుని యొక్క ఆయు ప్రమాణం, జీవిత ప్రమాణం. ఎంతకాలం బ్రతికారు అనడానికి ఎన్ని సంవత్సరాలు బ్రతికారో మనం చెప్పుకుంటాం. నేను రాసుకున్నాను, మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. మెతూషెల అనే వ్యక్తి బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఆయన. తర్వాత దినదినం వచ్చేటప్పటికి అధిక బలం ఉంటే 80 సంవత్సరాలకు పడిపోయింది మన జీవితం. అధిక బలం అంటే తిండిని బట్టి కాదు, తిండిని బట్టి కాదు. ఈ రోజుల్లో తిండి ఏముంది? అంతా కూడా ఏమైపోయింది? కలుషితమైన ఫుడ్. దేన్ని నమ్మడానికి లేదు. ప్రతిదీ కూడా కలుషితం అయిపోయింది. కానీ తినే తిండిలో బలం రావట్లేదు, రోగాలు ఎక్కువ అవుతున్నాయి. దాన్ని బట్టి కాదు, ఆయన దేవుని కృపను బట్టి ఒక వ్యక్తి ఈ లోకంలో అధిక బలముతో, ఆయన కృపతో ఆయన బలాన్ని అనుగ్రహించేది కాబట్టి, అంటే జీవ మరణములు ఆయన వశంలో ఉన్నాయి కాబట్టి, ఆయుష్ కాలాన్ని నిర్ణయించేది ఆయన కాబట్టి, ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతాడు. నేను ఏం రాసుకున్నానంటే, ఒకవేళ ఒక వ్యక్తి 80 సంవత్సరాలను బ్రతుకుతే 7,02,720 గంటలు బ్రతుకుతాడంట 80 సంవత్సరాలు. ఒకవేళ 70 అయితే 6,14,880 గంటలు బ్రతుకుతాడు. అది రోజుల్లో మనం కానీ చూస్తే
80 సంవత్సరాలకు రోజులుగా మనం డివైడ్ చేస్తే 29,280 రోజులని మన బ్రతుకులో ఎన్ని రోజులు గడిచిపోయాయి? 50 సంవత్సరాలంటే మన బ్రతుకులో దాదాపుగా సగం దినాలు గడిచిపోయాయి. ఇలా దేవుడు తన కృపను బట్టి ఒకరి జీవితంలో బ్రతకడానికి, ఆయన నిర్దేశించినటువంటి జీవితాన్ని కొనసాగించడానికి ఒక కాలాన్ని నియమించాడు. ఆ కాలాన్ని కొలవడానికి సంవత్సరాలను దేవుడు నియమించాడు. ఇప్పుడు నా మాట ఏంటంటే, మన బ్రతుకులో ఒక సంవత్సరం అనేది అది మన తిండిని బట్టి, మనకున్న బలాన్ని బట్టి మనం సంపాదించుకున్నది కాదు. నువ్వు ఈ 2020 సంవత్సరంలో ప్రవేశించావు, మళ్ళీ సంవత్సరాంత వరకు ఎవరు బ్రతుకుతారో మనకు తెలియదు. ఆయన బ్రతకడానికి అనుమతించి ఆయుష్నిస్తే ఈ 2024 సంవత్సరాన్ని ముగించుకొని మరలా 2025 సంవత్సరంలోనికి మనం వెళ్తాం. కారణం ఏంటి? జీవ మరణములు ఆయన వశంలో ఉన్నాయి. సంవత్సరం అనేది ఆయన దయా కిరీటం, ఆయన దయ ఉంటే మనం బ్రతుకుతాం. అవునా? ఒక వ్యక్తి ఏం చేశాడు? విస్తారంగా పండాయి, కొట్లు ఫుల్ అయిపోయాయి, ఇంకా విస్తరింపజేసుకొని ఏమనుకున్నాడు? ప్రాణంతో తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. నా ప్రాణమా, అనేక సంవత్సరాలు కావలసిన ప్రతి విధమైన దాన్ని నీకు సమకూర్చాను, ఇంకేముంది, నువ్వు తిను తాగు సుఖించు అన్నాడు. ఆ రోజు రాత్రే ఏమన్నా దేవుడు? నీ ప్రాణము నేను అడుగుతున్నాడు, నువ్వు సంపాదించిన నీ ఎవడి అవుతాయి? అందుకని సకల ప్రాణములు ఎవరి వశంలో ఉన్నాయో ఆ దేవుని గణపరచలేదు అని బెల్షెజర్తో దేవుడు మాట్లాడతాడు. నీ తండ్రి గమనించినప్పుడు గడ్డి తిన్నాడు, బుద్ధి వచ్చి తిరిగి వచ్చాడు. ఈ విషయం అంతా తెలిసి కూడా మానవుల యొక్క సకల ప్రాణాలు ఎవరి వశంలో ఉన్నాయో ఆ దేవుని నువ్వు గణపరచకుండా ఆ దేవునికి మందిర పాత్రలో తింటూ తాగుతూ సుఖిస్తున్నావే, కాబట్టి నువ్వు కొట్టివేయబడతావు. చూడండి, మన ప్రాణం ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలో ఉందండి, మన వశంలో కాదు. ఆయన వశంలో ఉండి మనం బ్రతకడం అనేది దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, అంతే. దేవుని యొక్క దయ. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, వాస్తవానికి దేవుని యొక్క దయ బైబిల్లో రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథం 35వ వచనంలో నీ దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఏంటంట? మనం ఎంత కాలము బ్రతుకుతే అంత కాలమంతా కూడా ఆయన దయ ఉంటుంది. ఆయన దయ మన ఆయుష్కాలం అంతా, మన బ్రతుకునంత కాలం కూడా ఉంటుంది అని రాయబడింది. అయితే ఈ సంవత్సరం అనేది ఆయన దయా కిరీటం కదా. మరి ఈ దయ అందరికీ ఉంటుందా? ఎందుకు ఉండదండి? దేవుడు దయామయుడు కదా, దేవుడు కరుణామయుడు కదా, ప్రేమమయుడు కదా, కాబట్టి అందరికి దయ చూపిస్తాడు, కాబట్టి బ్రతుకుతున్నాము అని అనుకుంటున్నారేమో. వాక్యానుసారంగా కానీ మనం గమనించగలిగితే ఆయన దయ ఎవరి మీద ఉంటుందో తెలుసుకోవాలి. ఈ సంవత్సరం నా దయ, ఆయన దయను బట్టి మన జీవితాల్లో వాస్తవానికి మేలులు దయచేసే దేవుడు అని రాయబడి ఉంది. ఆయన దయాళుడై మేలు చేయుచున్నాడు. అవునా? ఆయన దయాళుడు. 73వ అధ్యాయంలో మొదటి వచనం ఏముంటుందంటే, ఆయన దయాళుడు కాబట్టి మేలు చేస్తాడు. అంటే మన జీవితంలో ఒక మేలు కలిగి ఉండాలి అంటే ఏముండాలి చెప్పండి? దేవుని దయ ఉండాలి. అంతేనా? నేనేమి కన్ఫ్యూజన్ గా క్వశ్చన్లు వేస్తున్నానా? అర్థం కానంత విధంగా మాట్లాడుతున్నానా? ఆయన దయాళుడై మేలు చేస్తాడు అంటే ఒకరి పట్ల ఆయన మేలు చేసే విషయంలో ముందు ఏం పని చేస్తుంది? ఆయన దయ. అయితే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక మాట, ఆయన ఎవరి పట్ల దయాళుడు? అర్థమవుతుంది నా మాట? అందరి పట్ల దయాళుడా? యూనివర్సల్ గా
దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు. కానీ నీ యందు శ్రద్ధ కలిగి నీ పట్ల ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి నీ జీవితంలో ఈ 2024 సంవత్సరంలో ఒక మేలు చేయనట్లుగా ఆయన దయ ప్రత్యేకంగా నీ పట్ల కుమ్మరించబడాలి. దయాప్రాప్తురాల నీకు శుభం అని మరియమ్మతో అన్నాడు కదా. ఎంతమంది యవనస్తులు లేరా? ఎంతమంది కన్యకలు లేరా? ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఆమె ప్రవర్తన. కాబట్టి దేవుని దయ ఉంటే ఆటోమేటెడ్ గా కొన్ని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఇంకా నేను చెప్పే మాట ఏంటంటే, ప్రత్యేకంగా నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో ఆయన మేలు చేయాలంటే దయ కలిగి ఉండాలి. ఆయన దయను బట్టే ఈ 24వ సంవత్సరంలో నీ బ్రతుకులో మేలు కలుగుతుంది. అయితే ఆయన ఎవరి పట్ల దయాళుడు, ఎవరికి దయ చూపిస్తాడు? వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆయన అందరికీ దయ చూపించే దేవుడా? ఎవరి పట్ల ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది? ఎవరి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది? నీ యందు శ్రద్ధ నిలిపి నిశ్చయంగా నిన్ను, నీ నివాస స్థలమును ఆశీర్వదించెదను అని చెప్పే మాట ఎవరి కోసం రాయబడింది అంటే దేవుని దయ పొందిన వారి పట్ల రాయబడింది. ఇన్ని మాటలు ఎందుకయ్యా? అసలు దయను ఆయన ఎవరి పట్ల దయ కలిగిన వాడు అంటే ఇప్పుడు చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయులు ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు చెప్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన మాట, ఆయన దయ కలిగిన దేవుడే, కరుణ కలిగిన దేవుడే, వాత్సల్యత చూపించే దేవుడే, కనికరించే దేవుడే, బలపరిచే దేవుడే, నెమ్మదిని అనుగ్రహించే దేవుడే, కృపా సమాధానంతో నీ కుటుంబాన్ని నింపాలని ఆశపడుతున్నటువంటి దేవుడే. 2023వ సంవత్సరంలో పడిన బాధను తొలగించి 24వ సంవత్సరంలో నీ బ్రతుకులో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నటువంటి దేవుడే, నిన్ను క్షేమకరమ స్థితిలో నడిపించాలనుకుంటున్న దేవుడే. అయితే నీ నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే శుద్ధ హృదయం ఏం కోరుకుంటున్నాడు? శుద్ధ హృదయం కోరుకుంటున్నాడు. పరిశుద్ధమైన హృదయం అంటే దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? మనం చదువుకున్నాం, చాలా క్లారిటీగా ఉంది. నిశ్చయంగా ఆయన ఎవరి పట్ల దయాళుడై ఉన్నాడు అంటే శుద్ధ హృదయాల పట్ల, ఇశ్రాయేలు పట్ల. అంటే ఇశ్రాయేలు ఎవరు? మార్పు చెందిన యాకోబేగా, పాపమును ఒప్పుకున్నటువంటి యాకోబేగా ఇశ్రాయేలు అంటే నీ జీవితంలో 2023వ సంవత్సరం నుంచి 24వ సంవత్సరంలోకి వచ్చినప్పుడు ఒక మార్పు రావాలి. నీ బ్రతుకునంతటిని కూడా పరిశీలన చేసుకొని పరిశుద్ధపరుచుకున్నకు దేవుని సన్నిధికి వచ్చి, దేవా నేను పాపనే, ఈ 2023వ సంవత్సరంలో నేను ఇలా బ్రతికాను, నీ మాటకు లోబడకుండా బ్రతికాను, నీ మందిరముకు రాకుండా తిరిగాను, నీ కనుదృష్టి ఉండే ప్రదేశంలోకి రాకుండా బ్రతికాను, తల్లిదండ్రుల మాట వినలేదు, సేవకుల మాట వినలేదు, స్నేహితుల మాట వినలేదు, లోకంలో ఇష్టానుసారంగా బ్రతికాను. కాబట్టి ఈ రోజు నాలో ఒక బాధ ఉంది, నాలో ఒక వేదన ఉంది, నా బ్రతుకులో ఒక సమస్య ఉంది. వీటన్నిటిలోంచి విడుదల పొందినట్లుగా దేవా నీవే దయాళుడు మేలు చేస్తావు కాబట్టి నా బ్రతుకును మార్చి, నా స్థితిని తీసివేసి నీ కనికరం నా మీద వచ్చినట్లుగా నన్ను నేను పశ్చాత్తాపంతో ఒప్పుకుంటున్నానని ఎవరైతే ఒప్పుకొని, యాకోబు అని అనకుండా, యాకోబు పేరు తెలియకుండా దేవుడు మాట్లాడా నీ పేరు ఏమిటి అని చెప్పండి. ఈరోజు అడుగుతున్నాడు, నీ బ్రతుకును మార్చడానికి నీ స్థితి ఏంటి? నీ పేరేంటి? 2023వ సంవత్సరంలో నువ్వు బ్రతికిన విధానం ఏంటి?
ఏ విధంగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు? దేవుడు నిన్ను సూటిగా అడుగుతున్నాడు. సంవత్సరం అనేది ఆయన దయా కిరీటమే. ఆయన ఎవరి పట్ల దయాళుడై ఉంటాడు అంటే శుద్ధ హృదయం కలిగిన వారి పట్ల, బ్రతుకును మార్చుకొని దేవునికి నీతిలోకి వచ్చిన వారి పట్ల, దేవుని సన్నిధిలో రాత్రంతా కనిపెట్టి ప్రభువా నీవు ఆశీర్వదిస్తే తప్ప నా బ్రతుకులో ఆశీర్వాదం లేదయా, 20 సంవత్సరాలు సంపాదించుకున్న సంపాదన అంతా ఆశీర్వాదం కాదయా, గొడ్లు ఉన్నాయి, గోదాములు ఉన్నాయి, లేకుంటే గొర్రెలు ఉన్నాయి, పొట్టేలు ఉన్నాయి, దాసీలు ఉన్నారు, 4 భార్యలు ఉన్నారు, ఇదంతా కూడా ఆశీర్వాదం కాదు. నీవు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదించబడతాను. చూడండి, తన బ్రతుకులో ఒకసారి పరిశీలన చేసుకున్నాడండి యాకోబు. మీరు చూస్తే తల్లిదండ్రుల నుంచి ఆయన బయలుదేరినప్పుడు ప్రొద్దుగుంకెను అని రాయబడింది. ఆయన జీవితంలో చీకటి కమ్మింది. దేవుడు వాగ్దానం చేసిన నిశ్చయంగా నేను నీకు తోడుగా ఉంటానన్నా తన బ్రతుకు జీవితాల్లో ఎప్పుడు కూడా యాకోబు ప్రార్థన చేసినట్టుగా మనం చూడలేదు. మామతో మాట్లాడేటప్పుడు దేవుడి పేరును ఉపయోగించుకున్నాడు, నా దేవుడు నిన్ను గద్దిస్తాడు, కానీ ఏ రోజు ఆయన ప్రార్థన చేయలేదు. మీరు కానీ ఆ అధ్యాయాలన్నీ కానీ పరిశీలిస్తే 20 సంవత్సరాలు వెట్టి చాకరీ మామ దగ్గర చేసిన ఏ రోజు ఆ స్థితి నుంచి బయటపడాలని ఆలోచన లేదు. ఎందుకో మరి ఈ రోజుల్లో కూడా చాలా మంది అలానే బ్రతుకుతారు, ప్రార్థన చేయరు. నా బ్రతుకు ఇంతే అనుకుంటారు, మార్పు చెందాలని కోరుకోరు. ఎట్టకేలకు మామ నుంచి విధులు అంటే విడిపించబడిన తర్వాత తను తాను ఇంకా వద్దు అని ఆయనే మామను వదిలిపెట్టేసి తిరిగిన తర్వాత అందరినీ పంపించేసి, అన్న భయం ఉందిగా, చేసిన పాపం ఎక్కడికి పోతుంది, మోసం చేసి సంపాదించుకున్నాడుగా, తరుముతూనే ఉంది, ఇంత సంపాదించుకున్నాను అన్న 400 మందితో ఎదురుగా వస్తున్నాడు, చంపుతాడనే భయము, తను చేసిన పాపాన్ని బట్టి తరుముతూ ఉంది, మరణ భయం తన బ్రతుకులో ఉంది. తనకున్నదంతా కూడా ఆశీర్వాదం అనుకోవట్లేదు. బిడ్డలున్నారు 12 మంది, తర్వాత సంతానం ఉంది, తనకు దాసీలు ఉన్నారు, సమస్తం ఉంది అని అంటాడు. ఒంటరిగా వెళ్ళాడు, విస్తారమైన జనంగా తను అభివృద్ధి చెందాడు. ఇదంతా కూడా ఆశీర్వాదం కాదు అనుకున్నాడు. అనుకుని దేవుని సన్నిధికి వచ్చి పట్టుకొని అడుగుతున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టాను. అప్పుడు అడుగుతాడు, నీ పేరేంటి అంటే ఇప్పటికైనా అర్థమైందా నీ బ్రతుకేంటో, నిన్ను నీవు బలపరుచుకోవడానికి నీకున్న తెలివిని బట్టి మందను వృద్ధి చేసుకోగలిగావేమో, ఒకవేళ డబ్బును సంపాదించుకోగలిగావేమో, లేకుంటే ఏదైనా ప్రాపర్టీని నువ్వు చేసుకోగలిగావేమో, కానీ నెమ్మది నువ్వు సంపాదించుకోలేవు, సమాధానం సంపాదించుకోలేవు. యాకోబు జీవితంలో చూస్తే ఆయన తన మామను చాలా తెలివిగా మోసం చేశాడు. దాన్ని బట్టి వృద్ధి చేసుకున్నాడు గొర్రెలను. చిన్న గంజి సాలను ఏర్పరిచి గొర్రెలు తాగడానికి వచ్చినప్పుడు కలర్ఫుల్ గా తడికలు ఏర్పాటు చేసి వచ్చిన గొర్రెలన్నీ కూడా వాటి వైపు చూసి తాగుతున్నప్పుడు, పొట్టేళ్ళన్నీ కూడా గొర్రెలు తాగుతున్నప్పుడు అవి తెల్లటి గొర్రెలైనా సరే పుట్టే పిల్లలన్నీ కూడా చూసి ఏం చేస్తాయి, మచ్చలగల గొర్రెలను కన్నా. అందుకని తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా, ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి వారు ఒక మంచి బాలుడు పుట్టడానికి లేకపోతే మంచి రూపం ఏర్పరచడానికి ఇంట్లో మంచి మంచి కలర్ఫుల్ మంచిగా ఆరోగ్యంగా హెల్తీగా చిన్న చిన్న పిల్లల ఫోటోలు పెట్టుకుంటారు. వారు చూసినప్పుడు నా కుమారుడు ఇట్లా ఉండాలి, ఒకవేళ కూతురు అయితే ఇట్లా ఉండాలి అని ఆలోచన వారి జీవితాల్లో కలుగుతుంది. దాన్ని బట్టే వారికి పుట్టపోయి బిడ్డలు చాలా వరకు పుడతారు. ఒక సైకలాజికల్ గా అది దేవుని కృప. అలా మామను మోసం చేసి వృద్ధి చేసుకున్నాడు. ఒకవేళ ఈ రోజుల్లో చాలా మంది వారికి ఉన్న తెలివిని బట్టి, బలాన్ని బట్టి, డబ్బును బట్టి వాళ్ళ ఒకవేళ ఆస్తి అంతస్తును లేకుంటే ఆదాయాన్ని వృద్ధి చేసుకున్నారేమో, కానీ వాళ్ళ బ్రతుకులు నెమ్మది లేదు. ఆయన బయలుదేరాడు కానీ ఇంటికి వెళ్తానేమో అనే నమ్మకం లేదు. ఎదురుగా అన్న ఉన్నాడు, చంపుతాడని భయం ఉంది. అందుకనే లేయా బృందాన్ని ముందు పెట్టి రాహేల్ బృందాన్ని వెనక పెట్టాడు. చంపిన వాళ్ళని చంపుతాడు, నేను ఎక్కువ ప్రేమించింది రాహేల్ని కదా అని. చూడండి, ఎట్టగలిగి ఎన్ని వదిలిపెట్టాడు. ఇచ్చి ఇదేంటి, ఇదంత ఆశీర్వాదమా కాదు అనుకున్నాడేమో. దేవుడు దర్శించినప్పుడు ఆయన పట్టుకొని వదిలిపెట్టకుండా అడిగాడు. అప్పుడు తను తాను ఒప్పుకున్నాడు, అయ్యా నేను యాకోబునయ్యా, నేను మా అన్నను మోసం చేశాను,
మా నాన్నను మోసం చేశాను, మా మామను మోసం చేశాను, దాన్ని సంపాదించుకు ఇదంతా కాదు అని ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో అప్పుడు దేవుడు ఇక మీదటి నీవు యాకోబు అనబడవు, దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డగా దేవుడు ఏర్పరచుకున్నాడు ఒక సొత్తుగా నీ పేరు ఇశ్రాయేలు అనబడును. మార్చబడింది ఆయన బ్రతుకు. అందుకని ఆయన దాని కింద కంటెక్స్ట్ లో ఏముంటుందంటే ఆయన బయలుదేరినప్పుడు సూర్యోదయం ఆయను. ఎన్ని సంవత్సరాలకు ఆయన బ్రతుకులో సూర్యోదయం ఏందండి? 20 సంవత్సరాల తర్వాత. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు మగ్గిపోతున్నావు? ఎందుకని సూర్యోదయం లేకుండా పోయింది? ఎందుకని ఆయన దయ నీ బ్రతుకులోకి రాకుండా పోయింది? ఎందుకని కనికరం నీ జీవితాల్లోకి వచ్చి నిన్ను బలపరచకుండా పోయింది? అందరు బాగుపడుతున్నారు, అందరు నెమ్మది పొందుతున్నారు, అందరు సంతోషంగా ఉంటున్నారు, నీ బ్రతుకులోనే ఆ బాధ వేదన ఎందుకు ఉంది? నువ్వు మార్చుకోలేదు కాబట్టి, నువ్వు వదిలిపెట్టలేదు కాబట్టి. ఇప్పుడైతే ఆయన వదిలిపెట్టి మార్చుకున్నాడో ఇక మీదటి నీవు ఇశ్రాయేలువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కూడా మనం ఇశ్రాయేలుగా మార్చబడితే, శుద్ధ హృదయం మన బ్రతుకులో ఉండగలిగితే, శుద్ధ హృదయాన్ని మనము కలిగి ఉండగలిగితే వారి పట్ల ఆయన ఏమై ఉంటాడు? దయాళుడై ఉంటాడు. చూడండి, శుద్ధ హృదయాల పట్ల ఆయన దయాళుడు. ఆయన దయ ఎవరి మీద ఉంటుంది అంటే శుద్ధ హృదయం. అందుకని ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందని బైబిల్లో రాయబడింది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని అసహించుకొని, హృదయాంతరంగల చెడును తీసివేసుకొని, పాపపు స్థితిని వదిలిపెట్టుకొని, నా బ్రతుకును మార్చని దేవునికి తను అప్పచెప్పుకున్న వారే ఇశ్రాయేలీయులు అండి. తిరిగి పాపంలో పడకుండా దేవుని చేత పరిశుద్ధపరచబడిన వారే ఇశ్రాయేలీయులు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు దయ నీ పట్ల చూపించాలి అంటే నీ బ్రతుకులు ఏముండాలి? శుద్ధ హృదయం ఉండాలి. నీ బ్రతుకును మార్చుకోవాలి. అలా నువ్వు శుద్ధ హృదయం ఉంటేనే ఆయన దయాళుడై నీ పట్ల ఉంటాడు. ఎప్పుడైతే ఆయన దయాళుడైతాడో, ఎప్పుడైతే దయ చూపిస్తాడో అప్పుడే 119 అధ్యాయం 2 ఆయన దయాళుడై మేలు చేయుచున్నాడు. చూడండి, మేలు జరగాలంటే శుద్ధ హృదయం ఉండాలి. శుద్ధ హృదయం ఉన్నప్పుడే దయ ఉంటుంది. చూడండి, దయ కలిగి మన దయ కావాలంటే శుద్ధ హృదయం ఉన్నప్పుడే మేలు మన జీవితాల్లో మనము పొందుకుంటాం. మరి ఈరోజు ఆయన దయను పొందుకోదగినటువంటి హృదయం మన బ్రతుకుల్లో ఉందా? ఆయన దయను పొందుకొని మేలుతో తృప్తి పడుతూ బ్రతికే సంవత్సరాలు మన ముందు ఉంటున్నప్పుడు ఆయన దయ పొందుకోగలిగినటువంటి శుద్ధ హృదయం మన జీవితంలో ఉందా? ఆ శుద్ధ హృదయం మన బ్రతుకులకు రావాలి అంటే ఏం కలిగి ఉండాలంటే 2023వ సంవత్సరం చేసిన పాపాలను వదిలిపెట్టేసి 24వ సంవత్సరం మొదటి నెల మొదటి దినమున మందిరముగా ఏర్పరచబడినటువంటి దేవుని సంఘములో చేర్చబడిన నీవు ఏ పాపం చేసావో నీకు తెలుసు, ఎక్కడ తిరిగావో నీకు తెలుసు, ఎవరితో ఏం మాట్లాడావో నీకు తెలుసు, ఎవరితో ఎలా బ్రతికావో ఎలా ప్రవర్తించావో నీకు తెలుసు. వాటన్నిటిని వదిలిపెట్టి, దేవా నా అంతరంగ ముందు శుద్ధ హృదయం కలగచేయని దావీదు వలె దేవుని వెతకగలిగితే ఏం చేస్తాడు దేవుడు? శుద్ధ హృదయం నూతనంగా దేవుడు పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా దేవుడు మేలు చేయాలంటే మన బ్రతుకులు ఏముండాలి? శుద్ధ హృదయం ఉండాలి. శుద్ధ హృదయం ఉన్నప్పుడే ఆయన దయ మన కుటుంబాల మీద ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ ఇష్టానుసారంగా మనం బ్రతికామనుకోండి, తిరిగి మామూలే. ఈరోజు కనిపించిన వారు రేపు నుంచి కనిపించరు, రారు. బాధ కన్నీళ్లు దుఃఖం వచ్చినప్పుడే వస్తారు. అలా కాకుండా దేవుని ఎదుట శుద్ధ హృదయం లేకుండా, దేవుని మాటకు లోబడకుండా ఉంటే ఎలాంటి పరిణామాలు రాబోయే అంటే ఈ సంవత్సరంలో జరుగుతాయి అని కానీ మనం ఆలోచన చేస్తే, చూడండి,
కీర్తన గ్రంథం 78వ అధ్యాయం, కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 32-33 వచనం. ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన నమ్ముకొనకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేయును, వారి సంవత్సరములో అకస్మాత్తుగా గడిచిపోవును. చూడండి, ఇంత జరిగిన దేవుని నమ్ముకోకుండా, దేవుని సన్నిధికి వచ్చి నీవు పరిశుద్ధపరచుకోకుండా, ఇప్పటికైనా జరిగిన పరిణామాలను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, కన్నీళ్లను బట్టి, అరే నా దేవుని నమ్ముకోబట్టే కదా ఇలా జరిగింది, నేను యథార్థంగా దేవుని అనుసరించకపోబట్టే కదా నా బ్రతుకులో ఇది జరిగింది అని ఆలోచన చేయకుండా, ఇప్పటికైనా ఒక తీర్మానం చేసుకోకుండా, ఇప్పటికైనా పాపమును విడిచిపెట్టకుండా, తిరిగి అదే అన్యాయంలో, తిరిగి అదే అక్రమంలో, తిరిగి అదే పాపంలో బ్రతుకుతూ ఉంటే దేవుడు ఆ సంవత్సరముల్లోనూ ఏం చేస్తాడు? అకస్మాత్తుగా తగ్గించేస్తాడు. వీడు వేస్ట్, ఇంకా భూమి మీద ఉండని వేస్ట్ రా, వీడి కృపణ ఇవ్వడం అనవసరం, ఈయనకి దయను ఇవ్వడం అనవసరం అని దేవుడు ఏం చేస్తాడు? అకస్మాత్తుగా వారి సంవత్సరాలు లేకుండా చేస్తాడు. చూడండి, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండేది. ఆయన దయా కిరీటాన్ని మనకు ధరింపజేసి మనకు జీవితాన్ని అనుగ్రహించాడు. ఒకవేళ ఆ దయా కిరీటాన్ని పొందిన నీవు, ఆయన దయను బట్టి ఇంకొక సంవత్సరాన్ని పొందిన నీవు, గత సంవత్సరం జరిగించిన పాపిష్టి క్రియలను బట్టి కలిగిన వేదన, దుఃఖాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకొని వదిలిపెట్టకుండా, ఇంత జరిగినా ఏం జరిగింది? నీ బ్రతుకులో దుఃఖము జరిగింది. నీకు తెలుసు, నీ పాపాన్ని బట్టి, నువ్వు చేసిన స్థితిని బట్టి, అక్రమాన్ని బట్టి నీ బ్రతుకులకు అవమానము, నిందలు కలిగాయి. అయినా సరే వదులుకోకుండా, అయినా సరే తిరిగి అలానే ఉంటే వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే వారి సంవత్సరాలు అకస్మాత్తుగా లేకుండా పోతాయి. దేవుడు సౌలును రాజుగా ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు, సౌలును రాజుగా ఉండాలి అని ఎన్ని సంవత్సరాలు అనుకున్నాడు దేవుడు? చెప్పండి. ఒక 30 సంవత్సరాల వీళ్ళు 30 సంవత్సరాలు ఉండాలి, ఇతని తర్వాత ఇంకొకరు వెళ్ళాలి అనుకున్నాడా? చెప్పండి, ఏ వింటున్నారో వాక్యం? సౌలును దేవుడు రాజుగా ఏర్పరచుకున్నప్పుడు ఒక కొంతకాలానికో కొన్ని రోజులకు ఏర్పరచుకోలేదు. నీ రాజ్యము సదాకాలం ఎన్నటన్నటికీ నీ తరపున బెన్యామీను గోత్రం నుంచి వచ్చిన రాజవంశం ఇజ్రాయెల్ ప్రజలు ఏర్పరిచి ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించే ఒక సైన్యముగా ఉండాలని సదాకాలం అనుకున్నాడండి. ఒక రోజు కాదు, సదాకాలం. ఎన్ని సంవత్సరాలు ఉంటే, ప్రపంచం ఎంతకాలం ఉంటే, భూమి ఆకాశాలు ఎంతకాలం ఉంటే ఆ గోత్రము నుంచి రాజులు రావాలి, ఆ గోత్రం నుంచి పరిపాలన జరగాలి, ఆ గోత్రము ప్రజలను పరిపాలించాలని సదాకాలం ఉండాలని నిశ్చయించుకున్నాడు. చూడండి, దేవుని యొక్క దయ ఆయుష్కాలం అంతా ఉండేది అని అనుకున్నాం కదా. సౌలును దేవుడు చూసినప్పుడు ఆయనలో ఉన్నది తగ్గింపు, దాసునితో కూడా ఉండడానికి, దాసునితో కూడా వెళ్ళడానికి తను తగ్గించుకొని, భాగ్యవంతుడైనప్పటికీ ఒక బలహీనమైన వ్యక్తితో, ఒక దాసునితో నేనెందుకు వెళ్ళాలి అని అనుకోకుండా తాను తగ్గించుకొని పనికిరాని గాడిదలు వెతుక్కోవడానికి తిరిగినటువంటి సౌలును దేవుడు చూసినప్పుడు, ఆహా, అంత గొప్పవాడైనప్పటికీ, భాగ్యవంతుడైనప్పటికీ, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా అవసరమైతే తాను తగ్గించుకొని వెళ్ళగలిగిన వ్యక్తే కదా నాకు కావాలి అనుకొని తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అన్నట్లుగా దేవుడు ఆ తగ్గింపును చూసి దేవుడు ఏం చేశాడు? ఆ గోత్రం ఎన్నిక లేనిదైనా మనం చూస్తాం, ఆ గోత్రాన్ని వాళ్ళు వెలివేసినారు. అయినప్పటికీ వెలివేయబడిన గోత్రంలో నుంచి ఎవరు ఆ గోత్రంతో మాటలు లేవు, సంబంధాలు లేవు, పెళ్లిళ్ళు లేవు, అలా కడగా ఉంచారు వారు చేసిన పాపిష్టి క్రియలను బట్టి. అయిన అలాంటి గోత్రములో నుండి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన తగ్గింపు, ఆయన బాధ్యత కలిగి కుటుంబ పట్ల ప్రవర్తించిన దాన్ని బట్టి. ఈ రోజుల్లో చాలా మంది
కుటుంబం పట్ల ఒక బాధ్యత కలిగిన వారినే దేవుడు సేవకు కూడా ఉపయోగించుకుంటాడు. బాధ్యత మరిచి ఇష్టానుసారంగా బ్రతుకుతూ అలవాటుగా బ్రతికే వారిని కాదు. చూడండి, అలా ఏర్పరచుకొని సమూయేలుకు రాకముందు సమూయేలుతో మాట్లాడతాడు. నేను ఏర్పరచుకున్న వ్యక్తి రేపు వస్తాడు, అతని కోసం భోజనం సిద్ధపరచు, శ్రేష్టమైన భోజనం ఏర్పరచు. చూడండి, ఆయన ఏర్పరచుకున్న వారి కోసం ముందుగానే సిద్ధపరిచిన ప్రదేశానికి సౌలుని తీసుకెళ్ళాడు. ఆయన సంకల్పంలో ఉన్నటువంటి వ్యక్తి. అందుకని సమూయేలు అంటాడు, మనము కలుసుకుని కాలమునకు దాచిపెట్టిన దాన్ని నేను నీకు చూపిస్తారా అని ముందుగా దేవుడు చెప్పిన దాన్ని బట్టి తీసుకెళ్ళి శ్రేష్టమైనటువంటి భోజనం అతనికి పెట్టినట్టుగా మనం చూస్తాం. అయితే దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన ఆధిక్యతను సౌలు నిలుపుకోలేకపోయాడు, అవిధేయుడయ్యాడు. దేవుని సన్నిధిలో నిలబడలేని స్థితిలో, దేవుని మాటకు లోపడకుండా, దేవుడు చెప్పినట్లు చేయకుండా తన బ్రతుకు దినాల్లో ఉన్నాడు. కాబట్టి ఆయన దినాలు అకస్మాత్తుగా తగ్గిపోయాయి. చూడండి, అంటే మనం దేవునికి లోబడకుండా బ్రతుకుతే మన దినాలు, ఒకవేళ ఇన్ని సంవత్సరాలు బ్రతకాలని దేవుడు నిర్ణయించాడేమో, ఇంతకాలం నీ బ్రతుకులో ఈ స్థితి నువ్వు కలిగి ఉండాలని నిర్ణయించాడేమో, కానీ ఆ స్థితి నువ్వు కాపాడుకోకుండా ఉంటే, దేవుడి స్థితిని ఎరగకుండా నువ్వు ఇష్టానుసారంగా బ్రతుకుతే, అక్కడ రాసిన మాట ఏమిటి? వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోవును. సౌలు జీవితంలో సంవత్సరాలు అకస్మాత్తుగా గడిచిపోయాయి. చిరకాలం, సదాకాలం నిర్ణయించాలనుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం చూడండి, ఒక మాట. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. చాలు, మళ్ళీ చదువుతండి. నీవు రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలం ఉండడానికి దేవుడు స్థిరపరిచాడు. ఇప్పుడు ఏముంది? అదే 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయంలో నీ రాజ్యము నిలవదు అనే మాట అక్కడ ఉందా? అక్కడే 13వ అధ్యాయంలో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. 13వ అధ్యాయం అమ్మా, 13-14 వచనం. ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండడు, అయితే నీ రాజ్యము నిలవదు. ఎందుకు నిలవలేకుండా పోయింది? ఎందుకు అకస్మాత్తుగా రాజ్యం కోల్పోయాడు, స్థానం కోల్పోయాడు? అంటే దేవుని మాటకు లోబడకుండా అవివేక పని చేశాడు. దేవుని మాటకు 1 కాదు 2 సార్లు దేవుడి మాటకు లోబడలేకుండా పోయాడు. గమనించండి ప్రియులారా, ఈ రోజు నువ్వు ఒక ఆజ్ఞను పొందుకున్నావేమో, ఆయన సన్నిధిలో ఉన్నావేమో, ఆయన భయభక్తులు కలిగి ఒకప్పుడు జీవించావేమో, ఆయన కృప చూపిన తర్వాత, ఆయన హెచ్చించిన తర్వాత, ఆయన మేలు చూపిన తర్వాత దానికి తగినట్టుగా నీ బ్రతుకును నువ్వు కలిగి ఉండాలి. అలా లేదనుకోండి, ఏం చేస్తాడు? వాళ్ళ సంవత్సరం అకస్మాత్తుగా గడిచిపోతాయి. మన జీవితంలో దేవుని పట్ల విధేయత చూపకపోతే మధ్యలోనే మన సంవత్సరాలు గతించిపోతాయి. లేదా రెండవది, ఒకవేళ మనం పాపము చేస్తే ఒక రోజు అనుభవించాల్సిన శిక్ష, ఒక రోజు మన బ్రతుకులు అనుభవించాల్సిన శిక్ష భారం కొన్ని 100 ఏండ్లు అనుభవించాల్సి వస్తుంది. మీరు కానీ సంఖ్యాకాండము 14వ అధ్యాయం, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 34 వచనాలు చూడండి. సంఖ్యాకాండము చాలు చూడండి. వాస్తవానికి ఐగుప్తులో నుంచి కనానికి వెళ్ళడానికి 40 దినాలు పడతాయి. 40 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజులు. 40 రోజులు వెళ్ళింటే ఎంత క్షేమం, ఎంత ఆనందం ఉండేది. కానీ ఇప్పుడు
వారు దేవునికి వ్యతిరేకంగా తిరిగి ఆయాస పెట్టిన దాన్ని బట్టి 40 రోజులకు ప్రయాణం వాళ్ళ బ్రతుకులో ఎన్ని రోజులైంది? 40 ఏళ్ళు. 40 రోజులు ఎక్కడ, 40 ఏళ్ళు ఎక్కడ? ఈ రోజుల్లో నువ్వు చాలా ఏళ్ళుగా అదే శిక్ష భరిస్తున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఆ సంవత్సరం నీ జీవితంలో ఉన్న శిక్ష తొలగిపోయి నెమ్మది కలగ చేయాలనుకున్నాడు. 40 రోజుల్లో లేకుండా ఆ సంవత్సరం కొన్ని రోజుల్లోనే నీ నింద తొలగించి, నీ బాధ తొలగించి, నీ కష్టం తొలగించి, నీ కన్నీళ్లు తొలగించి నిన్ను ఆశ్చర్యకరంగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టాలనుకున్నాడేమో. 40 రోజుల్లో కొన్ని రోజులు కూడా నువ్వు దేవునికి లోబడకుండా బ్రతికిన దాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలు బ్రతకాల్సి వచ్చింది? ఆ శిక్షను భరించాల్సి వస్తుంది. 40 ఏండ్లు. ఎన్ని సంవత్సరాలు? 40 ఏండ్లు. అర్థమవుతుంది నా మాటలు? నూతన సంవత్సరంలో ప్రవేశించాను అనుకుంటున్నావేమో, జాగ్రత్త. నీ బ్రతుకు ఆయన ఎదుట సరిగా లేకపోతే, నీవు దేవుని నమ్ముకొని ఆయన నడిపింపులో ఉండి కూడా దేవునికి లోబడకపోతే, దేవునికి చిత్తానికి నిన్ను నువ్వు అప్పచెప్పుకోకపోతే, దాసుడు నడిపిస్తున్నప్పుడు ఆ మార్గంలో నీ అడుగులు స్థిరపరచుకుని నడవకపోతే 40 రోజుల్లో చేరవలసిన గమ్యం 40 రోజుల్లో తీర్చబడి సంతోషించవలసిన విషయం ఎన్ని సంవత్సరాలు పడింది? 40 ఏండ్లు పడినట్టుగా. ఎప్పుడో తీరవలసింది నీ బాధ, ఎప్పుడో నీ బ్రతుకులో దుఃఖ దినములు సమాప్తం అయిపోవలసి ఉండేది. బట్ స్టిల్ ఇప్పటికి కూడా నువ్వు అనుభవిస్తున్నావు అంటే కారణం దేవుడు నీకు ఇచ్చిన సమయంలో, దేవుడు నీకు ఇచ్చినట్టు ఆయుష్ ప్రమాణంలో దేవుడు దయ చూపించి ఇచ్చిన దయా కిరీటాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుని నీ ఇష్టానుసారంగా బ్రతికావు కాబట్టి నీ బ్రతుకులో దానికి తగిన ఫలం ఇప్పటికీ అనుభవిస్తున్నావు. 40 రోజులు వెళ్ళవలసిన వాళ్ళు 40 ఏండ్లు ఆ వ్యభిచార శిక్షను బట్టి బ్రతకాల్సి వచ్చింది. మనల్ని ఇప్పటికైనా పరిశీలించుకుంటే ఎంత మంచిది. 4-5 ఏళ్ల క్రితం ఎప్పుడో నీ బాధ తీరిపోవలసి ఉండేదేమో, ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే ఎప్పుడు తీరిపోయి నువ్వు సమాధానంగా ఉండగలిగిన దానివేమో. ఇప్పటికీ ఆ శిక్షను భరిస్తున్నావా? ఇప్పటికి అదే పాపం బ్రతుకుతూ శిక్షను నిన్ను నువ్వు పెంచుకుంటున్నావా? ఎంత దారుణం అండి. దేవుడు దయ కలిగి 1 సంవత్సరాన్ని ఇస్తే తిని తాగి సుఖించడానికా, ఇష్టానుసారంగా బ్రతకడానికా? ఈ సంవత్సర కాలంలో దేవుని దయ పొందుకొని ఈ ప్రాణాన్ని కాపాడుకోవడానికి, ఆత్మను రక్షించుకోవడానికి, ప్రాణం పెట్టిన దేవుని పరిశుద్ధమైన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ సంవత్సరాన్ని ఉపయోగించుకోకుండా హృదయంలో కలిగిన వ్యర్థతను, లోకంలో జరుగుతున్న వ్యర్థతను బట్టి బ్రతుకుతూ మందిరంలో ఉంటూ నువ్వు బ్రతుకుతుంటే, ఒకవేళ నువ్వు దినాలు జరుగుతుంటాయేమో, నీ సంవత్సరాలు గతించుతుంటాయి, కానీ నీ శిక్ష నువ్వు భరిస్తూనే ఉంటావు. ఎంత దారుణం. 40 రోజులు చేరవలసిన గమ్యం ఎన్ని సంవత్సరాలు చేరారు? 40 ఏండ్లు. కారణం ఏంటి? వారు దేవునికి ఎదురు తిరిగి పాపం చేసిన దాన్ని బట్టి ఆ శిక్షను 40 ఏండ్లు భరించారు. జాగ్రత్త. కొత్త సంవత్సరం అనుకుంటున్నావేమో, కన్నీరు కార్చి నువ్వు ఆయన సన్నిధిలో దయ పొందావేమో. ఇసుకే కూడా అంతే దయ పొందాడు. నువ్వు మరణం అవుతున్నావు, లేచి నీ ఇల్లు చెక్కబట్టుకుంటే దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ పట్ల నేను ఎంత శ్రద్ధతో బతికాను కదా, సత్యముతో నిన్ను ఎలా ఆరాధించాను కదా, మందిరమును ఏ విధంగా బాగు చేసి అనేకమైన కార్యాలు జరిగించడానికి దేశాల నుంచి కృంగిన వారిని మందిరానికి తీసుకొచ్చి బలపరిచిన వాడను కదా, నేను జరిగించిన నీతి క్రియలను బట్టి అయినా దేవా నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అని కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఏమిచ్చాడు? 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. అవునా కదా? ప్రతి ఒక్కరి విషయంలో, బాధలు ఉన్న విషయంలో, ఒకవేళ వయసు పెరిగిన వారి విషయంలో, దేవా నీ ఆయుష్ కాలం దయ చూపించండి, ఇంకొక ఇసుకే ఆయుష్ పొడిగించినట్టుగా పొడిగించండి. బాగానే ఉంది, పొడిగించాడు, బాధను తీసివేశాడు, రోగాన్ని కుదిర్చాడు. మరి ఈ 15 సంవత్సరాల్లో అతను ఎంత శ్రద్ధగా బతకాలి దేవుని కోసం? అవునా కదా? మరణములో నుంచి విడిపించిన వాడు, చచ్చిపోతానేమో అన్న స్థితి నుంచి ఖచ్చితంగా చెప్పాడు, నువ్వు చస్తావు. నీ బ్రతుకును సరిదిద్దుకున్నప్పుడు చనిపోయే స్థితి నుంచి లేపబడిన వాడు ఏం చేసుకోవాలి?
స్థిరంగా ఉండాలి కదా, జాగ్రత్తగా ఉండాలి కదా, అని ఆజ్ఞలు పాటించి బ్రతకాలి కదా. ఈ 15 సంవత్సరాలు ఒక సాక్షాత్కారంగా బ్రతకాలి కదా. నేను మరణ పడుకలో ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శించి నేను చేసిన ప్రార్థన బట్టి ఆయుష్ను పొడిగించిన దేవుడు అని సాక్షాత్కారంగా బ్రతకాలి కదా. ఏం చేశాడో తెలుసా? ఈ 15 సంవత్సరాల కాలంలో ఈ మరణము నుంచి విడిపించబడ్డాడు అని తెలిసిన తర్వాత ఆయా దేశం రాజులు వచ్చారు చూడడానికి. అయ్యా బాగున్నావా అని. ఇప్పుడు తన్ను చూడడానికి వచ్చినటువంటి రాజులకు బబులోను రాజుకి ఏం చేశాడు తెలుసా? నేను దీవించబడ్డాను, అది దేవుని కృప అని అనకుండా తన యొక్క ధాన్యాగారాలను, తను కట్టించిన మేడలను, మిద్దెలను, గోపురాలను, ప్రాకారాలను, అన్నిటిని చూపించాడు. ఇది నేను సంపాదించుకుంది. ఎప్పుడో పోవాల్సింది కదా, దీనస్థితిలో ఉన్నప్పుడే పోవాల్సింది. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వారందరికి కూడా ఏం చూపించాడు? అంత తిరిగి 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 నేను అంత సంపాదించుకున్నా చూడు, నా బలం ఎంతో చూడు, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత ఏంటో చూడు, ప్రార్థన ద్వారా నేను సంపాదించుకున్న స్థితి ఏంటో చూడు అని అందరికి చూపించిన తర్వాత వెంటనే ఒక ప్రవక్త వస్తాడు. అయ్యా నీ దగ్గరికి ఎవరు వచ్చారు? బబులోను రాజు వచ్చారు. ఏం చూపించావు? మొత్తం చూపించాను. నీదా? ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం నువ్వా? దేవుని యందు దేవుడు నిన్ను బలపరిచి ఒక ఉన్నతమైన స్థితి కలగచేశాడు. ఆ స్థితి అంతా నీదా? నీ కష్టార్జితమా? దేవుని కృప కదా. దేవుని కృపను నమ్ముకోకుండా నీ బలాన్ని అనేకులకు చూపుతావా? కాబట్టి నిశ్చయంగా ఈ నువ్వు ఏదైతే చూపించిందో అదే రాజు వచ్చి నిన్ను దోచుకొని పోతాడు. నీ బిడ్డలను కూడా దాసులుగా చేసుకుని పోతాడు. నేను అంటాను, ఇచ్చికి ఆయుష్ పొందుకొని ఏం లాభం అండి? బిడ్డలకు శాపాన్ని కొని తెచ్చడానిక ఆయుష్ పొందుకున్నాడు? బిడ్డల మీదకి శాపం రావడానిక 15 సంవత్సరాలు కన్నీరు కార్చి ఆయుష్ పొందుకున్నాడు. ఆయన తదనంతరము బిడ్డలు శాపగ్రస్తులైపోయారు. ఆ రోజు చచ్చింటే దేవుని కృప ఎలా ఉండదేమో. ఈ రోజు నువ్వు బ్రతికి నీ కుటుంబానికి శాపంగా ఉండకూడదు. ఈ 24 సంవత్సరం ఆయన దయను బట్టి బ్రతుకుతూ నీ కుటుంబానికి శాపం తెచ్చే వాడిగా, శాపం తెచ్చే దానిగా నువ్వు బ్రతకూడదు. అది ఒక రోజు కాదు, 70 సంవత్సరాలు వేరే దేశంలో బానిసలుగా దిక్కులేని స్థితిలో గర్భిణులను సైతం చీల్చి తీసుకెళ్లిన దీన స్థితి వారి బ్రతుకులోకి ఎందుకు తెచ్చాడు? ఒకవేళ కుమారులను ఆ రోజు మా అయ్య చచ్చింటే మాకు ఈ గతి వచ్చిండేది కాదు కదా అని నీ బిడ్డలు అనుకోకుండా నువ్వు బ్రతకాలి. తల్లిదండ్రులను బట్టి ఆశీర్వాదమే రావాలి, కానీ శాపం రాకూడదు బిడ్డల మీదకి. శాపగ్రస్తంగా నువ్వు బ్రతకూడదు, నీ ప్రవర్తన ఉండకూడదు. తల్లిదండ్రుల పాపం బిడ్డల ఒడిలో పడివేసే దేవుడు. చూడండి అని అంటాడు, ఆయన సన్నిధిలో అనంగా అంటాడు, అయ్యా చూడ ఎంత స్వార్థము. నీ కన్నీరు కారిస్తే అంటాడు, నీ తర్వాత నీ బిడ్డలకే తీస్తాను. శాపమైతే ఉంది, నువ్వు అనుభవించలేకపోయినా నీ బిడ్డలు అనుభవిస్తారు. ఒకవేళ నీకున్న ఆస్తి అంతస్తుని బట్టి ఈ రోజు సుఖపడుతున్నావేమో, కానీ దేవునికి విరోధంగా బ్రతికిన దాన్ని బట్టి, ఇష్టానుసారంగా బ్రతికిన దాన్ని బట్టి రేపు వాళ్ళు అనుభవించే టైంకి ఉండకుండా పోతుందేమో, లేకుండా పోతుందేమో, అసలు ఆ స్థితిలో లేకుండానే వాళ్ళు నశించిపోతారేమో. అలాంటి శాపం తేవడానికి 1 సంవత్సరం ఎందుకు కారణం కావాలి? నీ బ్రతుకు ఎందుకు కారణం కావాలి? తల్లిదండ్రులారా జాగ్రత్త. నీ బ్రతుకు మూలంగా నీ బిడ్డల మీదకి శాపం రాకూడదు. నీ తదనంతరం వాళ్ళు దీవించబడాలి. నీతిమంతుల పిల్లలు వారి తదనంతరం దీవించబడతారనే వాగ్దానం నీ బ్రతుకులు కలిగి ఉండాలి తప్ప నీ బ్రతికినంత కాలం నీకున్నది ఇవ్వగలిగి చూపగలిగావు, కానీ దాని తర్వాత ఏం ప్రయోజకులు లేకుండా దేనికి పనికి రాకుండా పోయే శాపం నిన్ను బట్టి నీ బిడ్డల మీదకి రాకుండా జాగ్రత్త పడు. ఈరోజు 15 సంవత్సరాల ఆయుష్ పొందుకొని కుమారులకు ఏమిచ్చాడండి? శాపం ఇచ్చాడు, దీనకరమైన స్థితి ఇచ్చాడు. మరి ఈ సంవత్సరం అనే దయా కిరీటాన్ని పొందుకున్న నీవు అలాంటి శాపానికి, అలాంటి దారుణ స్థితికి నువ్వు కారణమవుతావా? ఎంత దారుణం అండి. నాకు చాలా బాధ వస్తుంది.
ఆయుష్ పొందుకొని కూడా అనుభవించలేక బిడ్డలు శాపగ్రస్తులుగా చేసి బందీలుగా చేశాడండి. ఎందుకు ఆ ప్రార్థన? ఎందుకు కన్నీరు కార్చడం? ఎందుకు కన్నీరు కార్చాడు? ఆయుష్ కోసం దేవుడు కనికరించి ఇచ్చాడు, కానీ బ్రతుకు సరిగా లేదు. ఈరోజు నువ్వు కార్చావేమో, అయ్యా 2020 సంవత్సరాల బాధ ఉంది, దుఃఖం ఉంది, కన్నీరు ఉంది, వేదన ఉంది. అయ్యా దయ చూపించయ్యా, కృప చూపించయ్యా, కనికరించయ్యా. ఇకనైనా సరే ఈ బాధను తొలగించి 24 సంవత్సరంలో నీ సన్నిధి నాతో కూడా ఉంచి స్థిరపరచయ్యా అని అడుగుతున్నావేమో. నువ్వు చేసిన ప్రార్థన బట్టి, నువ్వు శుద్ధి చేసుకున్న విధానాన్ని బట్టి ఆయన దయ చూపి నీ పట్ల 24 సంవత్సరం మేలు చేయాలని అనుకుంటూ ఈ దయా కిరీటాన్ని ఇస్తే, ఈ 24 సంవత్సరం మందిరానికి రాకుండా, దేవుని వెతకకుండా, దేవుని సన్నిధిలో కనిపించకుండా, సహవాసంలో ఉండకుండా, ఇష్టానుసారంగా బ్రతుకుతూ తిరుగుతూ ఉంటే ఆ స్థితి నీ బిడ్డలకు ఏమవుతుందంటే క్షేమం కాదు, అది శాపం అవుతుంది. అలాంటి సంవత్సరాలు మన బ్రతుకులు అవసరమా? చెప్పండి. మన బిడ్డలే నిన్ను బట్టి నా బ్రతుకు ఇట్లా అయిందనే స్థితిని అవసరమా? నా తల్లిదండ్రులకు దీవెన నా మీదకి వచ్చింది, అందుకని రాత్రి మనం అనుకున్నాం, నా తండ్రి యొక్క వాగ్దానాన్ని బట్టి ఈ రోజు నా రాజ్యం స్థిరపరిచాడు. సొలొమోను చెప్తున్న మాట, నా తండ్రిని బట్టి రాజ్యం నాకు ఇచ్చాడు. నిన్ను బట్టి నీ బిడ్డలు దీవించబడాలండి, ఆశీర్వదించబడాలి, వాళ్ళ జీవితాల్లో ఉన్నత స్థితిలో కూడా ఎదగాలి. కాబట్టి తల్లిదండ్రులారా, ఈ సంవత్సరం మీ బిడ్డల జీవితాల్లో అది దీవెనకరంగా నువ్వు మార్చుకోవాలంటే దేవునికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి నువ్వు బ్రతకాలి, మందిరానికి రావాలి, నీ బిడ్డలు నువ్వు నడిపించాలి. పెద్దలే రారు, ఇంక పిల్లలు ఏమొస్తారు? యవనస్తులని పిల్లలు వాళ్ళ ఇష్టానుసారికి వదిలిపెట్టేశారు, మా మాట వినట్లేదు అనుకుంటున్నారు. కన్నీరు కార్చు దేవుని సన్నిధిలో. ఇంకొక సంవత్సరం ఇచ్చావయ్యా, ఈ సంవత్సరమైన నా బిడ్డలు, నేను, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండే భాగ్యం నేను కన్నులారా చూడాలి అని ఆయన పాదాలు పట్టుకొని నువ్వు ఆశీర్వదిస్తే తప్ప, నువ్వు విడిపిస్తే తప్ప, నువ్వు నడిపిస్తే తప్ప నేను వదిలిపెట్టానని కన్నీరు కార్చి ప్రార్థన చేయి. దేవుడిచ్చిన ఈ సంవత్సరంలో ఏ మేలైతే జరగాలని కోరుకుంటున్నావో ఆ మేలు నీ పట్ల జరిగించినట్లుగా, దేవుడు చేయనట్లుగా, శుద్ధ హృదయం కలిగి ఆయన దయ నీ మీదకి వచ్చినట్లుగా కన్నీరు కారుస్తే ఎంత బాగుంటుంది. ఈ సంవత్సరం దీవెనకరంగా మార్చబడదా? ఖచ్చితంగా మార్చబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా బాధతో చెప్తున్న మాటలే. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ బ్రతుకులు మారట్లేదు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ నెమ్మది లేదు. కారణం ఏంటంటే సంవత్సరం అనే ఆయన దయా కిరీటాన్ని పొందుకున్న వారు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారండి. అందుకే కొందరి జీవితాల్లో సంవత్సరాలు తగ్గించబడ్డాయి, కొందరి జీవితాల్లో వేదన పెరగబడింది, కొందరు బ్రతికి తన బిడ్డలకు శాపగ్రస్తులుగా మార్చబడ్డారు. మరి నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? నీ బిడ్డలకు, నీ కుటుంబానికి, సంఘానికి ఏ విధంగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు? కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆస పరిపాలించే దినాల్లో దేశం నెమ్మది పొందుకున్నది, కానీ సిద్కియా దినాల్లో వాళ్ళు దోచుకోబడ్డారు. నీ దినాలు, నీ సంవత్సరాలు ఎలా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు? ఎలా ఉంటే బాగుండని కోరుకుంటున్నావు? అలా ఉండి నీ పట్ల దేవుడు దయ చూపించినట్లుగా నీ బ్రతుకులు ఏముండాలి? శుద్ధ హృదయం ఉండాలి. ఎలా శుద్ధి చేసుకుంటావు? దేవుని వాక్యాన్ని బట్టి. నీ పడకను నువ్వు శుద్ధి చేసుకో. ఎలా నడిచాను, ఎలా బ్రతికాను, వాక్యానుసారంగా నా బ్రతుకుందా? ఎలా నడుస్తున్నాను? దుష్ట ఆలోచన చొప్పున నేను నడిచానా? ఎక్కడ నిలబడ్డాను? పాపంలో నిల్చున్న చోట నిలబడ్డానా? ఎక్కడ కూర్చున్నాను? అపహాసకులు కూర్చున్న చోట కూర్చొని కాలం వ్యర్థపుచ్చుకుంటున్నానమా? ఎలా బ్రతుకుతున్నావు? ఎలా శుద్ధి చేసుకోగలుగుతున్నావు? నీ వాక్యము చేతనే కదా. ఎలా శుద్ధి చేసుకోగలుగుతావు? వాక్యము చేతన. అంటే ఎలా? మనము ఇది తప్పు అనుకున్నప్పుడు వాక్యాన్ని బట్టి కడుక్కొని, సరిదిద్దుకొని, పశ్చాత్తాపడి ఒప్పుకోగలిగినప్పుడే శుద్ధి, తీసుకు వేసుకున్నప్పుడే శుద్ధి. ఇంకొక మాట, ఆ శుద్ధి కలిగిన వారు, మనం చెప్పడం మర్చిపోయాను, వచ్చి యాజకులు కనపరుచుకోవాలంట. ఎవరు కనపరుచుకోవాలి? యాజకులు కనపరుచుకోవాలి, శుద్ధి కలిగిన వారు. అందుకనే మీరు వెళ్ళి మీరు యాజకులు కనపరుచుకోమని యేసుక్రీస్తు అంటాడు. సంఖ్యాకాండంలో కూడా అదే ఉంది. నువ్వు శుద్ధి పొందిన తర్వాత దేవుడు నివసించే స్థలానికి వచ్చి నిన్ను నువ్వు కనపరుచుకోవాలి. నువ్వు విడిపించబడిన తర్వాత మందిరానికి రావాలి,
దేవుని సన్నిధి నిలబడాలి. కానీ 10 మంది శుద్ధులైతే ఒక్కడు మాత్రం తిరిగి వచ్చాడు. అందుకని 10 మంది శుద్ధులయ్యారు కారా, నువ్వు ఒక్కడే వచ్చావు. ఎక్కడికి వచ్చాడు? దేవుని కనపరచుకోవడానికి, తిరిగి మహిమపరుస్తూ వచ్చాడు. ఈరోజు బలపరిచిన, కృప చూపిన, కనపరుచుకోవడానికి మందిరానికి రావట్లేదండి. ఎంత దారుణం. కాబట్టి ఈరోజు ఏమని నువ్వు తీర్మానం తీసుకోవాలి? అయ్యా, సంవత్సరం అనేది నీ దయా కిరీటం. నీవు శుద్ధ హృదయుల దయాళుడై ఉన్నావు. కాబట్టి నేను ఈ సంవత్సరం శుద్ధ హృదయముతో, నీ రక్తముతో కడగబడిన వాడిగా, నీతిని అనుసరిస్తున్న వాడిగా, నీ రక్తము చేత నీతి మంత్రుడిగా తీర్చబడిన నేను వాక్యానుసారంగా పరిశుద్ధులుగా చేయబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారమని వాక్య భావాన్ని బట్టి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ సంవత్సరం నేను నడుస్తానని ఒక తీర్మానం తీసుకోవాలి. నీ పరిశుద్ధతలోనే ఉంటాను. నా ఏండ్లు సౌలు వలె గద్దించకూడదు ప్రభువా. నా ఏండ్లు ఇసుకే వలె శాపగ్రస్తం కాకూడదు. నా సంవత్సరాలు దీవెనకరంగా మార్చబడినట్లుగా నన్ను నేను సరిదిద్దుకొని ఈ సంవత్సరం అంతా నీతో కూడా ఉండి నీ సన్నిధి అనుభవిస్తూ బ్రతికే కృపను నాకు అనుగ్రహించండి. నిన్ను నీవు తీర్మానం చేసుకో. అందుకనే ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? రాబో కాలముల యందు నీకు మేలు కలుగు. దేవుడు మేలు చేస్తాడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి. ఎప్పుడు మేలు చేస్తాడు? ఏం చదువుకున్నావు? ఆయన దయాళుడై మేలు చేయాలి. ఎప్పుడు దయ కలిగి ఉంటాడు? శుద్ధ హృదయాలు. అంతేనా? ఆ శుద్ధ హృదయం ఉంటేనే దయ. చూడండి, ఈ సంవత్సరంలో సంఘానికి వాగ్దానం వచ్చింది. ఒక వ్యక్తి అన్నాడు, వాళ్ళ మినిస్ట్రీకి ఒక వాగ్దానం ఉంది. నేను గత 5 సంవత్సరాలుగా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను, కానీ వాగ్దానం నా జీవితంలో స్థిరంగా లేదు. కనీసం అతను రోజుకు 8 గంటలు ప్రార్థన చేస్తాడు. అతను కూర్చొని మోక్కల మీద కూర్చొని ప్రార్థన చేసిన దాన్ని బట్టి ఈ కాలర్ బోన్ అరిగిపోయి, ఇది ఏదో ఆ వ్యాధి వచ్చింది. ఇట్లా నిలబడలేడు, ఇట్లా కూర్చోలేడు. ఇట్లా ఇక్కడ ఈ బోన్ పెట్టుకోగలిగితేనే ఒంటి నిండా ఒకలాంటి రోగం. ఆయన కన్నీరు కార్చి మోకాల మీద నిలబడి పరిశుద్ధత కోసం పోరాడి ఆయన జీవితంలో ఉన్నది. మినిస్టర్కి వాగ్దానం నా బ్రతుకులో ఎవరి జీవితాలు చూస్తే ఆ సమాధానం లేకుండా పోయిందయ్యా అని చెప్పడం నాకు చాలా బాధ కలిగింది. నేను అన్నాను, వాగ్దానం నెరవేర్చబడాలి అంటే ఏముండాలి? ఆ షరతులను వాళ్ళు పాటించాలి. కాబట్టి మేలు రాబోతున్న రోజుల్లో ప్రియులారా, దేవుడి సంఘానికి ఇచ్చిన వాగ్దానం, రాబోతున్న రోజుల్లో నీకు మేలు కలుగును. అది ఎప్పుడు కలుగును? అని దయ నీ మీద ఉంటే. దయ ఎప్పుడు ఉండును? నీ హృదయంలో శుద్ధత ఉంటే. ఆ క్లారిటీ ఉంటే ఈ సంవత్సరం అంతా దేనికోసం ప్రయాసపడతామంటే శుద్ధ హృదయం కలిగి ఉండడానికి ప్రయాసపడతాం. పరిశుద్ధంగా ఉంటే ఆటోమేటెడ్ గా ఆయన దయాళుడై మేలు చేస్తూ ఉంటాడు. అది సంగతి. కాబట్టి 2024 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఏం చేయాలి? మేలు చేయాలి. మేలు చేయాలంటే ఆయన దయ ఉండాలి. దయ ఉండాలంటే శుద్ధ హృదయం ఉండాలి. కాబట్టి దేవుని మేలుతో తృప్తిపరచబడాలి అన్నా, కృపతో నింపబడాలన్నా, ఈ సంవత్సరం అంతా కూడా కృపాక్షేమంతో నువ్వు నివసించాలంటే నీ బ్రతుకులో శుద్ధ హృదయం కలుగునట్లుగా నీవు దావీదు ప్రార్థన చేయాలి. దేవా, నా అంతరంగమందు శుద్ధ హృదయము కలగచేయండి. ఆ వాక్యాన్ని పరిశీలించుకొని బ్రతికి అనుభవం నాకు దయచేయండి. నీ కట్టడలు నేర్చుకుంటే నేను బ్రతకాలి. అంతేగాని దేవుడిచ్చిన ఈ 2024 సంవత్సరం అనవసరంగా వ్యర్థంగా ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా బ్రతికి శాపగ్రస్తంగా మార్చుకోమాకండి దయచేసి. దేవుడిచ్చిన దయా కిరీటాన్ని ఆయన దయ చొప్పున దయ కలిగి శుద్ధ హృదయం కలిగి మేలుతో ఈ సంవత్సరం అంతా మనము కొనసాగుదుము గాక. ఆయన దేవుడు దయ కలిగి మన బ్రతుకులో మేలు చేయను గాక. మనమందరం శుద్ధ హృదయమై ఆయన సన్నిధిలో కనబడుదుము గాక. తలలు వంచుని చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచిన మనం ఒకసారి మన బ్రతుకులను పరిశీలించుకుందాం. 24వ సంవత్సరం ఎలా బ్రతికాం ప్రియులారా? ఎలా జీవించాం? ఎందుకు మేలు మన జీవితంలో జరగలేదు? ఎందుకు మన జీవితంలో దేవుని కృప మన బ్రతుకులో లేదు? మనల్ని మనం పరిశీలించుకొని ఈరోజు దేవుని సన్నిధిలో మనము సరిదిద్దుకొని శుద్ధ హృదయం కలిగి ఉండడానికే ఆయన సన్నిధికి వచ్చాం. ఆయన మేలు చేయకుండా లేనటువంటి దేవుడు, ఆయన కృప చూపుతూ ఉండే దేవుడు.
ఏ స్థితిలోనైనా సరే ఆయన మేలు చేసే దేవుడు. కాబట్టి మన జీవితంలో ఆ మేలును బట్టి మనస్ఫూర్తిగా మనల్ని మనం సరిదిద్దుకుందాం, మనల్ని మనం పరిశీలించుకుందాం, మనల్ని మనం శుద్ధ హృదయం కలిగినట్లుగా దేవునికి అప్పచెప్పుకుందాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్తం పరిశుద్ధపరుస్తుంది. ఆ రక్తాన్ని బట్టి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. అందరూ ఎవరు అటు ఇటు తిరగొద్దు దయచేసి. ఏమన్నా ఉంటే తర్వాత చేద్దాం. ఇది ప్రేరేపణ కలిగి ఎవరిని వాళ్ళు పరిశీలించుకునే సమయం. నీ హృదయాన్ని పరిశీలించుకో, పరిశోధించుకో, శుద్ధి చేసుకో. ఆయన మేలు చేయక ఉండలేని దేవుడు, కానీ ఎందుకు నీ బ్రతుకులో మేలు లేదు? రాబోతున్న సంవత్సరాలు కూడా మేలు చేయాలని చూస్తున్న దేవుడు. ఆ మేలు కావాలా? హృదయాన్ని శుద్ధి చేసుకో, ప్రార్థన చేయి. అయ్యా, నా యందు శుద్ధ హృదయం నూతనంగా కలగ చేయి తండ్రి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. ఆనందం కోరేబడా ఆశలు తీర్చేబడా. ఆనందం కోరేబడా ఆశలు తీర్చేబడా. క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాదే. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అందరం హృదయపూర్వకంగా దేవా, నువ్వు మేలు చేసే దేవుడు అయ్యా, అందుకే ఈ రోజు నాకు ఈ గొప్ప భాగ్యం ఇచ్చావు అని పరిశీలించుకుంటాం. పిల్లారా, అందరం హృదయపూర్వకంగా చప్పలు కొడతాం. అయ్యా, నీ మేలు నా బ్రతుకులో రావాలి. 2024 సంవత్సరం నీ మేలు పరచబడాలి తండ్రి. ఆమేన్. మరొకసారి ఆమేన్. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. ఎంత గొప్ప దేవుడు. అందరూ నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేబడా ఆశలు తీర్చేబడా. ఆనందం కోరేబడా ఆశలు తీర్చేబడా. క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాదే.
పిల్లలారా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు! మనకు దూరాన్ని దూరం చేశాడు, మన మధ్య ఆయన వదిలి ఉండలేనండి దేవుడు. ఈ నూతన సంవత్సరం 24వ సంవత్సరం 2024 సంవత్సరం మేలుతో తృప్తిపరిచి మేలుతో నింపి స్థిరపరచాలని ఆశపడుతున్నారు. ఈరోజు ఆయనతో ఒక నిబంధన చేసుకుంటావా? అయ్యా నీవే నా దేవుడు, నడుస్తాను ప్రభు అని నిబంధన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మేలుతో తృప్తిపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు! సంవత్సరాలనేది మానవుని యొక్క ఆయు ప్రమాణమని, ఆ సంవత్సరాలు కుదించుకోవడం పెంచుకోవడం అనేది మా క్రియలను బట్టే ఉంటుంది అని మేము తెలుసుకున్నాం. అయ్యా, ఈ సంవత్సర కాలంలో మా బ్రతుకులో శుద్ధ హృదయం కలిగి నీ దయను సంపాదించుకుని మేలుతో నడుచున్నట్లుగా నీ కృప ప్రతి ఒక్కరికి అనుకరించమని, సంఘమునకు అనుకరించిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా వారందరూ శుద్ధ హృదయులై నీ దయను పొందుకున్నట్లుగా తమ్మును తాము నీకు అర్పించుకొని సమర్పించుకొని దీనత్వము ధరించుకొని నీ సన్నిధిలో కూర్చున్నట్లుగా నిలబడినట్లుగా నీ కృప దయ చూపించమని కోరుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం.